హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అరీస్ మామ్. ఈ వీడియో వచ్చేసి 10 డేస్ బ్యాక్ వీడియో. బట్ నాకు కుదరలేదు, నేను చాలా బిజీగా ఉండే. సో చాలా వర్క్ ఉండే. సో వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం నా దగ్గర లేకుండే. సో అందుకోసం నేను వీడియో ఎడిట్ చేసి పెట్టా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సో ఎందుకు బిజీగా ఉన్నా అని కూడా రాబోయే వీడియోస్ తెలుస్తుంది. ఇక్కడ షాప్ ఓపెనింగ్ ఉండే, ఘనా షాప్ ఓపెనింగ్కి షాప్ ఓపెనింగ్ కోసం వీళ్ళు వచ్చినారు. మా లిటి పాప మమ్మది వాళ్ళు వచ్చినారనమాట. సో ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ కూడా మేం కాదన్నట్టు, ఆ రోజు మంచి రోజు అని చెప్పేసి గుమ్మడికాయ కట్టేసి గుమ్మడికాయ కొట్టారనమాట. చిన్నగా పూజ జరిగింది అంతే, గుమ్మడికాయ పూజ జరిగింది. సో డెస్క్ వర్క్ ఏం జరగలేదు. సో నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సో మమ్మీ డాడీ అత్తయ్య కూడా శ్రావణ శుక్రవారం రానన్నారు. సో తర్వాత ఓపెనింగ్ చేద్దాంలే అని మంచిగా అనుకున్నాం. బట్ కుదరలేదు, ఓపెనింగ్ చేసేంత లేకుండే. సో దాని తర్వాత నేను మళ్ళీ ఢిల్లీకి మూవ్ అవడం, 1 వీక్ అక్కడే స్టే చేయడం, సో పార్సల్స్ రావడం, అరేంజ్ చేసుకోవడం. సో దాంట్లోనే స్టాక్ కొంచెం సేల్ అయిపోవడం. సో దానివల్ల నేను ఇంకా ఓపెనింగ్ ఏంటిలే అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాను అనమాట. సో సండే అలా పెట్టుకుందాం అనుకున్నాం. ఇక సండే ఎవరు లేరు. సో మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో అలా కుదరలేదు, ఓపెనింగ్కి టైం కుదరలేదు అనమాట. సో మన ఘనా షాప్ ఓపెనింగ్ అంతా చాలా హడావుడిగా జరిగిపోయింది. చూడండి, ఓపెనింగ్ అయిపోయింది. మార్నింగ్ చాలా టైర్డ్ అయిపోయినాం. బట్ స్టిల్ మా లిటి పాప వచ్చి మాకు కొంచెం బూస్ట్ ఇచ్చినాడు. మంచిగా ఆర్వి, నేను లిటి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం. నేనైతే మస్తు ఆడుకున్నా, 2 hours ఆడుకున్నాం ఇసుకలో. అలా ఎలా టైం గడిచిందో కూడా తెలియలేదు. ఇసుకని చూసిన, వాటర్ని చూసిన, చందమామని చూసిన, అలా టైం గడిచిపోతుంది కదా. సో మీకేమి ఇష్టం? మట్టిలో ఆడుకోవడం ఇష్టమా, చందమామ ఇష్టమా, లేదంటే సముద్ర తీరం అంటే ఇష్టమా? నాకు 3 ఇష్టం. సో ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవరు ఉండరు వాటిని కదా. మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కూడా నా వాయిస్ అస్సలు బాగాలేదు. నాకు థ్రాట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బయట ఫుడ్, బయట వాటర్ కదా. సో కొంచెం స్టమక్ అప్సెట్ అండ్ థ్రాట్ ఇన్ఫెక్షన్ అయితే నేను ఇంకా తగ్గదేమో, ఇంకా 10 days అలా ఉండాలి అనుకున్నా. బట్ హాట్ వాటర్ తీసుకోవడం రెగ్యులర్గా అలా కొంచెం తగ్గిపోయింది. సో ఫుడ్ కూడా అస్సలు బాగాలేకుండే ఢిల్లీలో అయితే. సూరత్లో పర్లేదు, బెటర్, ఐ హ్యాడ్ గుడ్ ఫుడ్ దేర్. బట్ జైపూర్లో కూడా ఓకే. బట్ ఢిల్లీలో మాత్రం అస్సలు ఫుడ్ బాగాలేకుండే. చోలా భటోరీ అంతే, అదొక్కటే ఉండే. సో ఫుడ్ బాగాలేకుండే అబ్బా, మస్తు అంటే చాలా ఇబ్బంది అయింది. సో అందుకే నేను ఆర్వీని తీసుకెళ్ళలేదు. ఆర్వీని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి మేము ఢిల్లీ వెళ్ళిపోయాం అనమాట. సో సూరత్కి వచ్చిన, ఢిల్లీకి వచ్చిన ఆర్వీకి చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇది వరలక్ష్మి వ్రత పూజ, శ్రావణ శుక్రవారం స్పెషల్ కల్వపూలు తెప్పించుకున్న. సో అమ్మవారి కోసం ఎప్పుడు ఆర్డర్ చేసినా, నేను 10 days బ్యాక్ ఆర్డర్ చేసిన అనమాట. సో అన్న నాకు మంచిగా ప్యాక్ చేసి పంపించినారు. సో ఆన్లైన్లో కావాలంటే వాళ్ళు మనకి ఎక్కడి నుంచి అయినా పార్సల్ చేస్తారు, ఐ మీన్ ఎక్కడికైనా చేస్తారనమాట. నేను భీమవరం నుంచి తెప్పించుకున్న. మామ్ అండ్ మీ టాక్స్ ఆంటీ చెప్తారనమాట. సో తను 1008 ఫ్లవర్స్ తోటి పూజ చేశారు. అప్పుడు నేను చూసి నేను కూడా తెప్పించుకోవాలనుకున్నా, కానీ శ్రావణ శుక్రవారం కోసం వెయిట్ చేశా. సో కొంచెం కాస్ట్ కదా, 1500, ఆల్మోస్ట్ ఆల్ నాకు 1500 రూపీస్ పడినాయి విత్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఆ బ్యాగ్ ఎంత నీట్గా ప్యాక్ చేశారంటే చాలా నీట్గా, అసలు ఫ్రెష్గా ఉన్నాయి. ఈ రోజుకి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఐ మీన్ సాటర్డే నైట్. సో ఈ సాటర్డే నైట్ కూడా ఇంకా నేను అవి ఒక మగ్లో పెట్టాను అనమాట. అన్నీ అంత నీట్గా ఉన్నాయి అంటే అంత నీట్గా ఉన్నాయి. నేనైతే మస్తు ఖుషి అయినా, నా సంతోషం చూడండి ఆ ఫేస్లో. అమ్మవారి కోసం ఇంత అందంగా వచ్చినాయి ఆ ఫ్లవర్స్ అనిపించినాయి. అరిటాకుల్లో మంచిగా వెట్గా నీట్గా ఉన్నాయి ప్యాకింగ్. మా రాధికకి, రాధిక అమ్మకి, రాధిక మర్చెంట్ అంట నేను, రాధిక మర్చెంట్కి ఒక 11. తను కూడా మేడం ఫ్లవర్స్ ఎంతో బాగున్నాయి అంటే సరేలే అమ్మ అని తనకి ఒక 11 ఇచ్చాము మా రాధిక బచ్చన్కి. ఇవి నేను 240 వచ్చినాయి నాకు. సో 108 అమ్మవారి టెంపుల్లో ఇస్తా అనుకున్న, టెంపుల్కి పంపించాను. టెంపుల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను, అష్టోత్తరం చేయించా అక్కడ అమ్మవారికి. అలా బల్క్గా పెట్టేసినారు, అట్లా 4-5 అలా పెట్టేసినారు. ఇంట్లో కూడా చేశాను. నేను ఇంట్లో ఫొటోస్, వీడియోస్ తీయలేదు. అన్నయ్య దగ్గర ఒక ఫోటో ఉండాలి, నేను మీకు అది తర్వాత పోస్ట్ చేస్తా. ఫోటో చూడండి, షార్ట్స్లో పెడతాను. కొంచెం డిసప్పాయింట్గా ఉండే, కొంచెం హెల్దీగా లేను అని అనిపించింది. బట్ ఆ ఫ్లవర్స్ చూడంగానే నాకు చాలా బూస్ట్ వచ్చేసింది. అమ్మ ఫ్లవర్స్ అనుకుంటూ సంతోషంగా చేసుకున్నా. భీమవరం నుంచి వచ్చాయి. సో నేను ఒక 10 days ముందే ప్లాన్ చేసుకుని తనకి డబ్బులు పంపించి, అంటే బుకింగ్ అయిపోతాయి కదా, మేబీ మళ్ళీ దొరకవేమో అని అలా ముందే బుక్ చేసుకున్నాను అనమాట.
సో మామ్ అండ్ మీ టాక్స్ ఆంటీ ఫేమస్ కదా, సో తను చెప్పారంటే డెఫినెట్లీ మంచిదే చెప్తారు అని నమ్మకంతో నేను ఆయనకి డబ్బులు పంపించేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ క్యాట్ చూడండి, క్యాట్ నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా నన్ను చూసి పరిగెడుతుంది, కానీ చిన్ను రాగానే చిన్ను పక్కన కూర్చొని మంచిగా ఆడుకుంటుంది దొంగపోరి. నేనంటే ఎందుకో భయం, కానీ చిన్ను దగ్గరికి వెళ్ళి కూర్చుంది. చూడండి పిల్లలందరూ దాని చుట్టూ మూగినారు. అది మాత్రం వెళ్ళి చిన్ను అక్కడ నుంచి చిన్ను దగ్గర నుంచి రావట్లేదు. చిన్ను లేచి వచ్చినా కూడా చిన్నుతో పాటు వస్తుందనమాట. సో ఇక్కడ ఇంటి ముందు శారీ పిక్స్ తీసుకుందామని ఒక చిన్న షార్ట్ తీసుకున్నా. ఇది ఆర్వీ డ్రెస్, సో ఎప్పుడో కుట్టించి పెట్టింది సంక్రాంతికి, ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఇప్పుడు వచ్చిందనమాట నా హ్యాండ్లోకి, అంత లేట్. సో ఇలా అభిషేకం చేసుకొని ఫస్ట్ విఘ్నేశ్వరుడికి నైవేద్యం, అక్షింతలు, అభిషేకం, పంచామృత స్నానం అలా చేసి 108 మళ్ళీ అష్టోత్తరం చేసుకొని ఇంట్లో కుంకుమార్చన. సో మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం చెప్పండి కామెంట్స్లో. అండ్ నా లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.